Winner never quits, quitter never wins. Grand Prix 2000 winner, Mr. Ravichandra తో ఇంటర్వ్యూ. మన రవి గారి ఇంటర్వ్యూ రా. నమస్తే రవి గారు. నమస్తే. బైక్ రైడింగ్ విషయంలో అసలు మీకు ఇంట్రెస్ట్ ఎలా స్టార్ట్ అయింది? బేసిక్ గా మా ఫాదర్ మెకానిక్, అందుకే బైక్లు ఎప్పుడు అందుబాటులో ఉండేవి. సో ప్రత్యేకించి కష్టపడకుండానే నాకు ఈ బైక్ రైడింగ్ బాగా ప్రాక్టీస్ అయింది. రాస్కల్ వీడేంట్రా టీవీలో ఎలా ప్రత్యక్షమయ్యాడు? మీ సక్సెస్ కి మీ స్వయం కృషి కారణమా లేక ఎవరి ప్రోత్సాహమైనా ఉందా? ఉంది. మీ నాన్నగారా? కాదు, అంజలి. అవునండి, నన్ను లైఫ్ వార్లో గ్రేట్ సోల్జర్ గా మార్చింది ఆమె. ఇంతకీ అమ్మ ఎవరు సార్? నిన్నటి వరకు ఫ్రెండ్, నేడు లవర్, రేపు నా కాబోయే భార్య. హలో జెమిని టీవీ, ఇప్పుడు మీ ఛానల్ ఇంటర్వ్యూ చేస్తున్న రవిచంద్ర చెన్నైలో ఎక్కడున్నారో చెప్తారా? పెళ్ళా? ఏంట్రా అలా చూస్తున్నావు? పిలవరా నీ కూతుర్ని. అంజలి, అంజలి ఎక్కడ ఉన్నావు? మర్యాదగా బయటికి రా. నిన్నే రవి ఏంట్రా ఎల్రై? నానా నీకేం తెలియదు, నువ్వు ఊరుకో. అంజలి రావే బయటికి. మర్యాదగా నువ్వు వస్తావా? మేమే వచ్చి నిన్ను ఈడ్చుకురావాలా? ఏయ్ అంజలి రావే. ఏమి అందం, ఎంత పవిత్రత! సాక్షాత్తు మహాలక్ష్మిలా ఉంది కదూ. చేతులెత్తి నమస్కారం పెట్టాలనిపిస్తుంది, కానీ దీని బతుకేందో, దీని పాతిరొచ్చేందో ఇప్పుడే మేము తెలుస్తాను. ఏమే నీ గుండెల మీద చేసుకుని చెప్పు. నాకు తెలియకుండా వాడికి, వాడికి తెలియకుండా వీడికి, వీడికి తెలియకుండా వాడికి నువ్వు ఐ లవ్ యూ అని చెప్పావా లేదా? చెప్పవే. చెప్పాను. ఎందుకు చెప్పావు? నువ్వు ప్రేమించడానికి నలుగురు, పెళ్లికొకడా. నువ్వు సరసాలాడడానికి నలుగురు, సరదా తీసుకోవడానికి ఒకడా. ఒకేసారి 5గురిని భరిస్తాకు నువ్వైనా ద్రౌపదిని అనుకుంటున్నావా? చెప్పు, ఎందుకు ఇంత నాటకం నడిపావు? మా జీవితాలతో ఎందుకు ఆడుకున్నావు? నిన్ను ప్రేమించిన నేరానికి మమ్మల్ని ఎందుకు పిచ్చివాళ్ళని చేశావు? చెప్పవే, చెప్పు.